నుండి మమ్మల్ని కాపాడారు. నీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని ఆదరించినందుకు స్తోత్రాలు. ఇదిగో ఈ సమయం మీది, మీరు ఇచ్చినది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పరిశుద్ధ గ్రంథము నుండి మరికొన్ని విషయాలు మేము నేర్చుకుంటూ ఉండగా నీ సహాయ సహకారాలు అందించి నడిపించమని, మాకు తెలియనటువంటి సంగతులు మరికొన్ని మాకు నేర్పించమని కోరుతూ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైండమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడుగుచు ఉన్నాం తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, గడిచిన వారం ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం నేర్చుకోవడం జరిగింది. ఏమి నేర్చుకున్నాము అని అంటే, దైవభక్తికి గూర్చి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. దేశభక్తి గొప్పదా, దైవభక్తి గొప్పదా, దేనికి మీరు ఓటేస్తారు అని అంటే, చాలామంది అన్నారు దేశభక్తి కంటే దైవభక్తి చాలా గొప్పది అని అన్నారు. అవును, అయితే చాలామంది అనుకోవచ్చు, దైవభక్తి ఒకటే ఉంటే సరిపోద్దా, దేశభక్తి ఉండకూడదా? క్రైస్తవులు ఇట్లాగే మాట్లాడతారు. అసలు దేశభక్తి అన్నది క్రైస్తవులలో ఉండదు అని చాలామంది అంటారు. దైవభక్తి ఉంటేనే సరిపోదు, దేశభక్తి కూడా ఉండాలి అంటారు. అది కూడా వాస్తవమే. ఒక విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏంటి అని అంటే, దైవభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేశాన్ని కూడా ప్రేమిస్తాడు. దైవభక్తి ఉన్నవాడు దేశాన్ని కూడా ప్రేమిస్తాడు. ప్రియమైన వాళ్ళ, ఎందుకంటే దేశభక్తి కూడా చాలా అవసరమని పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు వ్రాయబడ్డది. దేశము అని అంటే ఒక మహానుభావుడు అన్నాడు, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అని. వాస్తవం, మనుషులను ప్రేమించాలి. దేశము అని అంటే మనుషులను ప్రేమించాలి. మనుషులోయ్ అన్నాడు అంటే మనుషులను ప్రేమించాలి. మనుషులు ప్రతిభావంతులు కావాలన్నా, గొప్పవారు కావాలి అన్నా, లేదా దేశము సుభిక్షముగా న్యాయబద్ధంగా ఉండాలి అన్నా, దేశము గురించి ప్రతి దైవభక్తుడు కూడా ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రియమైన వారు, పరిశుద్ధ గ్రంథములు అనగా బైబిల్లో కూడా దైవభక్తి గూర్చి మాట్లాడింది, దేశమును భక్తిని గురించి కూడా మాట్లాడింది పరిశుద్ధ గ్రంథం. కనుక ఈ విషయాలు దేవుని పిల్లలైనటువంటి మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు. ఎవరండి ఆయన? ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు. అంటే ధర్మశాస్త్రాన్ని చక్కగా చదివేటటువంటి వాడు. ధర్మశాస్త్రాన్ని చదివేటటువంటి వాడు ఎప్పుడూ చదువుతాడు. వాస్తవంగా ధర్మశాస్త్రాన్ని చదివే వాళ్ళు ఎట్లా ఉంటారు అని అంటే, వారు చదవడమే కాదు, పఠిస్తారు, కంఠస్థ పెడతారు. దేవుడు కంఠస్థ పెడితే సరిపోదు అన్నాడు, ధ్యానించమన్నాడు. ధర్మశాస్త్రాన్ని ఏం చేయమన్నాడు అంటే, వారు మాట్లాడితే ఏం మాట్లాడతారు అని అంటే, ధర్మశాస్త్రము ఎలా వస్తుంది అని అంటే, వారి నోట ఎప్పుడూ కూడా వచిస్తూనే ఉంటారు. వారు నోరు తెరిస్తే చాలు ధర్మశాస్త్రములో ఉన్నటువంటి శాసనాలు, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆజ్ఞలు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కట్టడాలు ఇట్టే వివరించేస్తారు, ఇట్టే తెలియజేస్తారు.
ఒక్కొక్కసారి బైబిల్లో ఉన్నటువంటి రెఫరెన్సులు మనకే తెలియవు. క్రొత్త నిబంధన క్రైస్తవులు అయినప్పటికీ, ఏమండి, క్రొత్త నిబంధన క్రైస్తవులమా పాత నిబంధన క్రైస్తవులమా మనం? ఏమోనండి, నాకు తెలియదండి. మొత్తం మీద క్రైస్తవులు అయ్యామంటారా? పాత నిబంధన క్రైస్తవులకి ఎడిషన్ మాత్రమే. అంటే గతకాలపు చరిత్ర తెలుసుకోవడం పాత నిబంధనలో చరిత్ర మాత్రమే వ్రాయబడింది. ఆచరించవలసింది క్రొత్త నిబంధన ప్రకారంగా ఆచరించాలి. అది ఆరాధనైనా, వ్యక్తిగత జీవితమైనా, కుటుంబంలో ఉన్నటువంటి వ్యవస్థ అయినా, భక్తి జీవన విషయంలోనైనా. కనుక ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులు ధర్మశాస్త్రాన్ని చదువుతారు, అంత మాత్రమే కాదు కంఠస్థ పెడతారు, అంత మాత్రమే కాదు ధ్యానిస్తారు. కనుక ఇప్పుడు అట్లాంటి ఆయన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఏమని అడుగుతున్నాడో చూద్దాం. ఒకసారి లూకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనం. అందరూ తీశారా? 25వ వచనం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు, ఇంకొకటి ఇక్కడ గమనించాలి, ఉపదేశకుడు కూడా అంటే చెప్పేవాడు, బోధించేవాడు కూడా. అలాంటి ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగునట్టు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగాను. మొత్తం మీద అడిగాడు. తనలో ఉన్నటువంటి ప్రశ్నగానే ఉండిపోనిచ్చుకోలేదు. చాలామంది ప్రశ్నగానే ఉంచేసుకుని జీవితకాలం వెళ్ళబుచ్చి చచ్చిపోతారు. ఇది ప్రమాదమే. అసలు దేవుడు ఎవరండి అని ప్రశ్న లోన పెట్టుకుంటారు. ఇంకెవరిని అడగరు, తెలుసుకోరు, జీవితం అయిపోద్ది, వెళ్ళిపోవలసినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతారు. మీకు అర్థమవుతుందండి? నేనెందుకు క్రీస్తుని విశ్వసించాలండి, ఇది కూడా తెలుసుకోరు. నేనెందుకు సంఘముతో సహవాసము కలిగి ఉండాలండి, ఇది కూడా తెలుసుకోరు. కనుక ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి సమస్యలు ఉన్నాయి. భౌతిక సంబంధమైన సమస్యలు కుటుంబంలో ఉన్నట్లే ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా మన సమస్యలైనా ప్రశ్నలైనా మనకి పుట్టినప్పుడు వాటిని తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది ప్రియమైన వాళ్ళారా. కనుక ఈయన నేరుగా మాట్లాడుతున్నాడు. నేను నిత్య జీవానికి వారసుడు కావాలి అని అంటే నేనేం చేయాలి అని అడిగాడు. చాలా మంచి ప్రశ్న. మనకు రాదేమో ఎలాంటి ప్రశ్నలు. మా ఓడు బాగా చదవాలంటే ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఈ రోగం పోవాలి అని అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అంతేనండి. ఇంకా నేను డబ్బు సంపాదించుట ఎలా, అంతేనా? ఈజీగా సంపాదించడం ఎలా, డబ్బు సంపాదించడం ఎలా ఒకటి. రెండవది ఈజీగా డబ్బు సంపాదించాలంటే ఎలా? బోలు సలహాలు ఉంటాయి, బోలు విధానాలు ఉంటాయి అండి, బోలు పరిస్థితులు ఉంటాయి. అవన్నీ మనం లోకంలో తెలుసుకోవచ్చు. నెట్లో కొడితే బోళ్ళన్నీ వస్తాయి. ఒకసారి నెట్లో కొట్టి చూడండి, నిత్య జీవమునకు వారసుని అవ్వాలంటే నేనేం చేయాలని. ఏమండి,
గూగుల్ ఏమైనా తెలియజేస్తుందా? చెప్పాలి. గూగుల్ నెట్ కేవలం ఈ లోకం మీదే ఆధారపడి ఉంటుంది తప్ప అక్కడికి సిగ్నల్ ఏమీ లేదు. గమనించారో లేదు? దానికి గూగుల్కి నిత్యజీవానికి సంబంధం లేదు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి అని అంటే అది ఎరిగిన వాడు మాత్రమే చెప్పాలి. ఆ నిత్యజీవం అనేది లేకపోతే పరలోకం అనేది తెలిసిన వాడు చెప్పాలి, లేదా అక్కడ నుంచి దిగి వచ్చిన వాడు చెప్పాలి. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు అది గ్రహించాడు కనుక నిత్య జీవమునకు వారసుని అవ్వాలి అని అంటే నేనేం చేయాలి అని అడిగాడు. అందుకు యేసుప్రభువు వారు ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, ముందు అది చెప్పు. నువ్వు చదువుకున్నవాడు కదా, బైబిల్ చక్కగా చదువుతావు కదా, పైగా పాత నిబంధన బాగా చదువుతావు కదా, నువ్వు ముందు అది చెప్పు. ధర్మశాస్త్రం ఏమని, ఆ ధర్మశాస్త్రంలో ఏమని వ్రాయబడి ఉన్నది? వ్రాయబడినటువంటి విషయాన్ని బట్టే పరలోకం వెళ్తాం మనం. అంతేనా? అందుకని పరిశుద్ధ గ్రంథం చదవడం చాలా ప్రాముఖ్యం. కొంతమంది చదవరు, చదవకపోవడం వలన చాలా మైనస్ అవుద్ది. కొంతమంది తెలుసుకోరు, చాలా మైనస్ అవుద్ది. కనుక అక్కడ రేరుగా చెప్పేస్తున్నాడు చూడండి యేసుప్రభువు వారు, ఏమి వ్రాయబడి ఉన్నది. మరలా ఇంకోటి అంటున్నాడు, సరే వ్రాయబడింది కరెక్టే, నువ్వేం చదువుతున్నావు, ఏం వ్రాయబడింది, ఏం చదువుతున్నావు? రేపు పొద్దున మనల్ని కూడా ఏదో అడుగుతాడేమో బహుశా అని అనుకుంటాను నేను. పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడింది, ఎప్పుడు చదివావు, నువ్వేం చదివావు, ఏమి నేర్చుకున్నావు అంటాడేమో. ఏమోనండి నాకు అదంతా ఏమీ తెలియదండి, ఇదిగో ఈయనండి తీసుకొచ్చింది అంటారా? లేకపోతే పలానా ఆయనండి, ఆయన ఇక్కడికి రాలేదండి, కాకపోతే ఆయన చెప్పాడండి, నేనేదో చేసేసాను అంటారా? అందుకే దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అందుకే తిమోతి గారితో పౌలు చెప్పిందేంటి అనంటే, నువ్వు చదువుటయందును, చూడండి తిమోతిలకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు కూడా ఎంత జాగ్రత్త చెప్తూ ఉన్నాడో. నాలుగవ అధ్యాయము మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, నేను వచ్చు వరకు అమ్మో చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. చదువుటయందును, చదివిన తర్వాత ఏం చేయాలి? హెచ్చరించుటయందును. ధర్మశాస్త్రోపదేశకులు కూడా అలాగే చేయాలి. చదవాలి, ప్రజలకు హెచ్చరించాలి, బోధించాలి. క్రొత్త నిబంధనలో కూడా యవన సువార్తికులకి పౌలు గారు చెప్పినటువంటి విషయం కూడా అదే. చదవాలి, చదివిన తర్వాత బోధించాలి, హెచ్చరించండి, నేను వచ్చే వరకు. కనుక మీరు జాగ్రత్తగా ఈ విషయాలు అర్థం చేసుకుంటే, ఏమి రాయబడి ఉంది, నీవేమి చదువుతున్నావు అని అడిగితే, ఇప్పుడు ఆయన చెప్తున్నాడు చూడండి, ఎందుకంటే తెలిసినోడు కాబట్టి ఇట్టే రెఫరెన్స్ చెప్పేస్తున్నాడు. అతడు నీ దేవుడైన ప్రభువును, లోకాసువార్త 10వ అధ్యాయంలోనికి రండి మరలా. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను
ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు అందులో ఎన్ని కనపడుతున్నాయి చెప్పండి. ఇప్పుడు ఏమిటాయి? మీరే చదువుతున్నారు. మొట్టమొదటి ఆజ్ఞలో ఏం కనపడుతుంది? దైవభక్తి కనపడుతుంది. అంతేనా? మాట్లాడాలి. ఏం కనపడుతుంది అక్కడ? దైవభక్తి కనపడుతుంది. రెండవ ఆజ్ఞలో ఏం కనపడుతుంది? అదేనండి, ఏం కనపడుతుంది? దేశభక్తి కనపడుతుంది. అర్థమైందా మీకు? అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు ఖచ్చితంగా దేశాన్ని అనగా దేశములో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా ఏం చేయాలి? వద్దంటారా? అసలు వాళ్ళతో మనకు సంబంధం లేదండి అంటారా? వాళ్ళ దేశం వాళ్ళు అండి, వాళ్ళు వేరండి, మనం వేరండి అంటున్నారు ఈ మధ్య క్రొత్త బోధ. అర్థమవుతుందా మీకు? కనుక మీరు జాగ్రత్తగా ఈ విషయాలు ఆలోచన చేసినట్లయితే దేశాన్ని కూడా, అంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి మనుషులను కూడా ప్రేమించవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? క్రైస్తవుల మీద ఉంది. చాలామంది స్వతంత్ర దినోత్సవ కార్యక్రమంలో, ఆగస్టు 15 కార్యక్రమం స్వతంత్ర దినోత్సవం, అసలు స్వతంత్రం సంపాదించేటటువంటి పనిలో క్రైస్తవుల పాత్ర లేదని చాలామంది మాట్లాడారు. ఇప్పటికీ మాట్లాడుతున్నారుగా కూడా. కైతుడు అనేవాడు ఎవడో పనిచేయడండి అన్నారు. నిజంగా చాలామంది పనిచేశారు ప్రియమైనటువంటి వాళ్ళు. దేశం కోసం ప్రాణాలు అర్పించేటటువంటి వారిలో అందరూ ఉన్నారు. హైందవ సోదరులు ఉన్నారు, ముస్లిం సోదరులు ఉన్నారు, క్రైస్తవులు కూడా ఉన్నారు ప్రియమైనటువంటి వాళ్ళు. అంటే మనం ఉండేటటువంటి దేశం బాగుండాలి, మనం ఉండేటటువంటి దేశం మనకు మనమే స్వతంత్రించుకోవాలి, దుర్మార్గుల యొక్క పాలనలో ఉండడానికి వీలు లేదు అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొదటిది దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది దేశం అంటే మనుషులను ప్రేమించాలి. రెండు కలపకండి, మరలా రెండు కలపకూడదు. అర్థమవుతుందా? చాలామంది ఏం చేస్తున్నారంటే పొరపాటు పడుతున్నారు, దైవాన్ని విడిచిపెడుతున్నారు. మొత్తం దాన ధర్మాలు లేకపోతే మంచి పని చేస్తే, ఇతరులకు సహాయం చేస్తే దేవునికి చేసినట్టే అంటున్నారు చాలామంది. దేవునికి ఇవ్వాల్సినటువంటి గౌరవం దేవునికి ఇవ్వాలి, మనుషులకు ఇవ్వాల్సినటువంటి ఘనత మనుషులకు ఇవ్వాలి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళు. సరే, ఇప్పుడు ఇతను దైవభక్తుడు గనక ఈయనకి అర్థమైంది దేవుణ్ణి ఎట్లా ప్రేమించాలో అర్థమైంది. మీకు అర్థమవుతుందా అండి? దేవుణ్ణి ఎట్లా ప్రేమించాలో అర్థమైంది. అప్పుడు అతను అడుగుతున్నాడో చూడండి, ఏమని అడుగుతున్నాడో. అందుకైనా నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. ఇప్పుడు ఎటువంటి బిల్డప్ ఇస్తున్నాడంటే ఇతను, నాకు భక్తి ఉంది, నేనే నీతిమంతుడిని, భక్తి ఉంది కాబట్టి నేనే దేవుణ్ణి నమ్ముకున్నాను. మిగతా వాళ్ళు దేవుడు అంటే పెద్ద భక్తి లేదు అలాగా, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, అది చేసేస్తారు, ఇది చేసేస్తారు. మేమే భక్తులు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి నటించి ఏమంటున్నాడు అని అంటే, నా పొరుగువాడు ఎవడు?
నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమంటున్నావు కదా, నా పొరుగువాడెవడు? మావాడా? మా ఇంటివాడా? నా కులపోడా? అదవుతుందా? మా వర్గానికి సంబంధించిన వాడా, లేకపోతే మా ఊరోడా? అంతే కదండి. పొరుగువాడు ఎవడండి మనకే? అసలు మనం ప్రశ్న వేసుకుందాం, మనకు పొరుగువాడు ఎవరు? మా ఇంటి ఎదురుగుండా ఉన్నవాళ్ళు, అంతేనండి? అంతే. అలా అనుకుంటాం. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే నా పొరుగువాడెవడు అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు గొప్ప ఉపమానం చెప్పారు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఏ ఉపమానం చెప్పారంటే కిందకి చదవండి. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తున్నాడట. ఆ వెళ్ళేటటువంటి మార్గంలో ఒక అతను ఏమయ్యాడు అని అంటే దొంగల చేతిలో. ఇప్పుడు దొంగల చేతిలో చిక్కితే మామూలుగా ఉండదు, అంతేనండి. వాళ్ళు సొమ్ము కోసం ఆశించి ఏదైనా చేస్తారు కదా. ఇతన్ని ఏం చేశారు అని అంటే కిందకి చదవ. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. అలాగూ లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకూళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించాను. మరునాడు అతడు డబ్బులు సరిపోకపోతే మరలా డబ్బులు తెచ్చి 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళవానికి ఇచ్చి ఇతనిని జాగ్రత్తగా చూసుకో, ఒకవేళ ఈయన గురించి ఏమైనా నువ్వు ఖర్చు పెడితే నేను మరలా తెచ్చిస్తాను, అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయెను. ఏమైనా అర్థమైందా? దొంగల చేతిలో చిక్కి దొంగలు కొట్టగా అతను పడిపోయి ఉన్నాడు, కొన ఊపిరితో ఉన్నాడు, గాయాల పాలై. ఈలోగా అదే దారిలో ఒక యాజకుడు వచ్చి చూసి ప్రక్కగా పోయాడు. నాకెందుకులే అని పోయాడు. వినాలి జాగ్రత్తగా, చాలా అంతరార్థం ఉంటుంది. ఇక ప్రక్కగా పోయాడు. నాకెందుకు వచ్చింది అదొక సంత అని చెప్పేసి ప్రక్కగా పోయాడు. ఇక రెండోవాడు లేవీయుడు వచ్చాడు. అతను కూడా వచ్చి చూచి అతను కూడా మనకి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి అతను కూడా వెళ్ళిపోయాడు. 2 అయ్యారు. ఇక మూడోవాడు వచ్చాడు. అతడు సమరయుడు వచ్చి ఏం చేశాడట? చూశాడు, అతని మీద జాలిపడ్డాడు, అతని దగ్గరికి వెళ్ళాడు. అతనిని ఏం చేశాడు అని అంటే ముట్టుకున్నాడు. జాగ్రత్తగా వినాలి. అతనిని ముట్టుకున్నాడు. అతని గాయముల మీద గాయములు కట్టి ద్రాక్షారసం పోసి గాయములు కట్టాడు తన గాడిద మీద, అంటే వాహనం మీద. ఇప్పుడైతే కారు, మోటార్ సైకిల్ ఏదైనా అనుకోండి, అప్పుడు గాడిదలే. మీకు అర్థమైందా? సరే, ఇప్పుడు ఇతను తన బిజీలో ఉన్నాడు కాబట్టి ఇతను ఆ వ్యక్తిని విడిచిపెట్టలేదు. ఏం చేశారు అని అంటే ప్రాథమిక వైద్యశాలకు అప్పగించాడు. అర్థమవుతుందా? అయ్యా,
ట్రీట్మెంట్కి ఎంత అవుద్దో, ఖర్చు ఎంత అవుద్దో ఆ ఖర్చు అంతా నేను పెట్టుకుంటాను అండి. ఇతనికి భోజనం ఖర్చు ఎంత అవుద్దో అదంతా నేను పెట్టుకుంటాను. ఇతను మాత్రం బాగుండాలి, నాకెంత ఖర్చు అయినా పర్వాలేదు, ఇతన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఇతన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అది జరిగినటువంటి విషయం ఉపమానం చెప్పాడు. ఇప్పుడు ధర్మశాస్త్రోపదేశకుని అడిగాడు. కిందకి చదవండి ఇప్పుడు. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడయ్యా అని అడిగాడు. ఇంతకీ ఎవడు పొరుగువాడు? పక్కకు పోయినవాడా అని అంటే అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు అన్నాడు, అతని మీద ఎవరైతే జాలి పడ్డాడో అతడే. జాలి, కరుణ, దయ ఏదైతే ఉంటుందో, ఎవరిలో ఉంటారో వారు దేన్ని ఆలోచన చేయరు. ఇతనే కులపోడు ఆలోచన చేయదు. ఏ రోగగ్రస్తి లేకపోతే ఎవడితను మనోడైనా అంటే పక్షపాతం అనేది ఆలోచన ఉండదు ప్రియమైనటువంటి దేవుని. మన పర అనేటటువంటి ఆలోచన ఉండదు. నిజంగానండి, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సేమ్ అంతేనండి. చాలామంది గురువులు లోకంలో బోధలు అందించారు. కానీ యేసుక్రీస్తు వారి గొప్పతనం ఏంటంటే ఆయన బోధించాడు. చెప్పాలి, ఆయన బోధించిన ప్రకారము చేశాడు ప్రియమైన వారు. ఆయన బోధించిన ప్రకారము చేశాడు. అది గొప్పతనం, యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి గొప్పతనం అది. చాలామంది బోధలు చాలా ఉన్నతంగా చేస్తారు, చమత్కారంగా కూడా చేస్తారు. ఆయన చెప్పినట్టు ఎవరు చెప్పలేరండి అంటారు, అంతేనా? కానీ ఎవరో దానికి పోయేటటువంటి దానయ్య అంటే ఆయన ఎవరో తెలియదు. తెలియకపోతే నిజంగా ఆ పరిస్థితి వస్తే అందరినీ ప్రేమించాలంటారు. కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏమని ఆలోచన చేస్తారంటే చాలామంది ఇలా ఆలోచన చేసిన వారు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఈయన కులం ఏంటి, ఈయన మతం ఏంటి, ఎవడిడు అని ఆలోచన చేసి అడిగి సహాయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు అర్థమైందా? కానీ అలా అడగకుండానే యేసుక్రీస్తు ప్రభువారు అందరి కొరకు తన ప్రాణమే ఏం చేశాడు అని అంటే త్యాగాన్ని చేశాడు. అంత ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారిలో. నిజంగానండి, ఆయన ఒకానొక సమయంలో సుంకరులతోనూ పాపులతోనూ భోజనం చేశాడు. అంతేనా? సుంకరులతోనూ పాపులతోనూ భోజనం చేశాడు. భోజన పక్తి ఏర్పాటు చేశారు. జక్కీతో భోజనం చేశాడు. సీమోను అనేటటువంటి వాని ఇంట భోజనం చేశాడు. భోజన పంక్తి అంటే ఇప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది, ఎందుకంటే బఫే కదా. భోజన పంక్తి ఏంటండి అంటారు మన పిల్లలు, అంతేనా? యేసుక్రీస్తు ప్రభు భోజన పంక్తి అంటే వరుస క్రమంలో కూర్చొని అందరూ అందులో పాపులు ఉన్నారు, సుంకరులు ఉన్నారు, వాళ్ళతో కలిసి భోజనము చేశాడు. నేను యూదుని కనుక యూదులతోనే భోజనం చేస్తాను, మరి ఎవరితోనూ చేయనలా, అంతేనా? మాట్లాడలేదు. నేను ఇజ్రాయిల్ని కనుక ఇజ్రాయిల్తోనే భోజనం చేస్తాను, అన్యులతో చేయను అని అనలా. అన్నాడా? మాట్లాడలేదు. అందరితో కలిసి భోజనం చేశాడు. ఆయనకి రాని డౌట్ ఎవరికి వచ్చిందో తెలుసా? భక్తులమని చెప్పుకునేటటువంటి శాస్త్రులు, పరిచయులు, సద్దుకైలకు వచ్చింది. ఏటినా దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు, పైగా యూదుడని చెప్పుకుంటున్నాడు, అందరితో కలిసి చేస్తున్నారేంటి, అవ్వా అనుకున్నారు. అంతేనా? ఈ మధ్య మనవాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు.
కొంతమంది అంజలితో భోజనం చేసేస్తున్నారండి మీరు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారా, వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోతున్నారా, మీరు నిజమైనటువంటి భక్తులు ఏంటండి అంటున్నారు. అవునా? మాట్లాడాలి, చెప్పాలి. ఇంకో కొంతమంది ఉన్నారు, కొంతమంది బాబుతో వాళ్ళు దినం భోజనాలు చేయరు, సవత్త భోజనాలు చేయరు. ఏ అంటే వాళ్ళ పాస్టర్ గారు చెప్పారట, నన్ను క్షమించాలి, వాక్యం చూపిస్తాను ఇప్పుడు, వాళ్ళ కోపం వస్తే రానివ్వండి. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందో మిగిలిన వారు అర్థం చేసుకోవాలి. ఈరోజు యేసుక్రీస్తు నామము ప్రజల దృష్టిలో ఏమవుతుంది అని అంటే అవమానం చేస్తూ ఉన్నారు. నా క్రీస్తు నామం అవమానింపబడడానికి వీలు లేదు. ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుని ప్రేమ కన్న తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చెప్తున్నాడు చూడండి. ఒకసారి మనం చూద్దాం ప్రియమైన వాళ్ళారా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. దినం భోజనం చేయొచ్చా లేదా అంటే చేయొచ్చా? మందే దినమే, అంతే కదా. దినం అంటే మాట్లాడరేంటి? మనకో దినం రాదా? మాట్లాడలేదు. అందరికీ వస్తాయి దినాలు. చూడండి 7వ అధ్యాయము. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. విందు జరుగుచున్న వాని ఇంటికి పోవుట కంటే ప్రలాపించు వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము, ఇందాక అదే చెప్పాను నేను, దినము. అర్థమైందో లేదో? అబ్బాయి మేము వెళ్ళమండి. అలాంటి ప్రబుద్ధులు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మరణదినం అందరికీ వచ్చును. ఈరోజు వాళ్ళ ఇంట్లో వచ్చింది, రేపొద్దున మన ఇంటిలో వస్తుందా రాదా? ఎక్కడికి వెళ్ళమన్నాడు? ప్రలాపించు వారి ఇంటికి పోవుట మేలు. ఎందుకంటే ఆ కుటుంబంలో అశుభం జరిగింది. వెళ్ళు, పరామర్శించు, ప్రేమించు. ఒకవేళ వాళ్ళ ఆపదలో ఉన్నారు, అడిగి వారి యొక్క సమస్య తెలుసుకో. వీలైతే వారి గురించి ప్రార్థన చేయి, దేవుణ్ణి వేడుకో, దేవుణ్ణి వేడుకో, ప్రార్థన చేయి. వీలైతే వాళ్ళు దీనావస్థలో ఉన్నారు, సహాయం చేయి. అబ్బాయి వాళ్ళు క్రైస్తవులు కాదండి, క్రైస్తవులు అయితే చేద్దునండి అంటున్నారు కొంతమంది. ఏటట అమ్మా? అదేటమ్మా క్రైస్తవులు అంట? మరి మనం పరిశుద్ధులం కదండి. మరి వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళు పాపులండి అంటుంది ఒక ఆవిడ. ఎవరు పాపులట? మనమేమో పరిశుద్ధులం, వాళ్ళు పాపులా? ఒక విషయం చెప్తున్నాను, వారిని నిన్ను ఒకే సృష్టికర్త సృష్టించాడు. అవునా కదా? మాట్లాడాలి. సృష్టికర్త ఒక్కడే. కానీ కొన్ని పుస్తకాలు ఏం చేసినాయి అంటే అనేకమైనటువంటి దేవుళ్ళు ఉన్నాయి అని మనుషుల చేత వ్రాయబడినటువంటి పుస్తకాల ద్వారా వారు విశ్వసించారు. అసలు గ్రంథాలు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. అసలు సిసలైనటువంటి గ్రంథాలు పరమాత్ముడు ఒక్కడే, పరంధామం ఒక్కటే అనేటటువంటి విషయాలు తెలియజేసినాయి. సంఘ సంస్కర్తలు కానివ్వండి, సత్పురుషులు కానివ్వండి, ఈ విషయాలు ఉన్నతంగా తెలియచెప్పారు. కానీ ఎవరి విశ్వాసాలు వాళ్ళకున్నాయి. కానీ అందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త ఒక్కడే. ఇక్కడ తేడా ఎక్కడొచ్చిందంటే నువ్వు తొందరగా ఆయన్ని గూర్చి నేర్చుకున్నావు.
వారు కొంచెం లేట్లో ఉన్నారంతే. ఏమంటే అర్థమవుతుందా? నా భావన అర్థమవుతుందా? నువ్వు తొందరగా సృష్టికర్త ఎవరో అన్న విషయాన్ని నేర్చుకున్నావు, నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకున్నావు. వారు కూడా ఒకనొక సమయంలో తెలుసుకుంటారు. దీంట్లో మనం ఎక్కువ వాళ్ళ తక్కువ అనేది లేదు ప్రియమైన. విశ్వాసాలు తేడా వచ్చినాయి అంతే. ఎందుకంటే వాళ్ళు బాల్యం నుండి కానీ ఉన్న పరిస్థితులను బట్టి కానీ వారి యొక్క విశ్వాసాలు ఉన్నాయి అంతే. గమనించాలి ఈ విషయం. సరే, అక్కడ ఏమన్నాడు? ప్రలాపించు వారింటికి పోవుట మేలు. అంటే ఇప్పుడు క్రైస్తవుడు అందరినీ ప్రేమించాలా లేదా? రోమీయులకు రాసిన పత్రిక ఏమండి, నేను బైబిల్లో ఉన్న విషయాలు చెప్తున్నానండి, ఎవరో చెప్పినటువంటి విషయాలు నేను చెప్పట్లా. రోమీయులకు రాసినటువంటి పత్రిక దయచేసి చూడండి. తీసారా? 5వ అధ్యాయం 5వ అధ్యాయం తీసారా? ఒక్కసారి ఈ మాట మనం చూద్దాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు చూడాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. చూద్దాం ఒక్కసారి. పన్నెండవ అధ్యాయం, క్షమించండి, 12వ అధ్యాయం 12వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుతాం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి. దీవించుడు కానీ శపింపవద్దు. ఎవరిని ఏం చేయొద్దు? శపించొద్దు, శపించొద్దు. సంతోషించు వారితో ఎప్పుడు సంతోషిస్తారు? ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు, అంతేనండి? అందరూ సంతోషిస్తున్నారు, నువ్వు సంతోషించు. మనం అలా కాదండి, అంతా రివర్సు, అంతేనండి? ఎవరైనా ఆనందంగా ఉన్నారంటే మనం ఏడుస్తాం, అవునా? అవునండి. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే కిందకి చదవండి. ఇంకా ఏడ్చువారితో ఏడువుడి, ఒకనితోనొకడు ఎలా ఉండాలంటున్నాడు? మనస్సు కలిసి ఉండుడి. ఎచ్చువాటి యందు మనస్సు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే అస్సలు ఎప్పుడు కూడా అనుకోవద్దు అంటున్నాడు. మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు. నేనే భక్తిపరుణ్ణి, నేనే నీతిమంతుణ్ణి, నాకంటే నీతిమంతుడు, నాకంటే భక్తిపరుడు ఎవడూ లేడని అనుకోవద్దు. ఉన్నారు చాలామంది. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. మనుషులందరికి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి అందరి దృష్టికి ఎలా ఉండాలట? మనం యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండుడి అంటున్నాడు. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలా ఉండాలన్నాడు? దెబ్బలాడుతూ ఉండండి, దెబ్బలాడుతూ ఉండండి అన్నాడా? సమస్త మనుషులతో ఎలా ఉండాలన్నాడు? సమాధానము కలిగి ఉండండి. సఖ్యమైతే నీ ప్రేమను అవతల వ్యక్తికి చూపిస్తున్నావు. ఒకవేళ అవతల వ్యక్తి నీ ప్రేమను అర్థం చేసుకోకపోయినా పర్వాలా, అర్థమవుతుందా? నీ ప్రతిఫలం నువ్వు అలాగే ఉండిపోద్ది అక్కడ.
ప్రేమ చూపుటలో ఎవరికి కూడా ఏముండొద్దు అన్నాడు? అచ్చి ఉండవద్దు అన్నాడు. అంటే అప్పు ఉండకూడదట. ఏ విషయంలో? వాళ్ళే మనకు బాకీ ఉండిపోవాలి. అలాంటి ప్రేమ ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళ ఉండాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని అంటే దాని అర్థం ఏంటి? వారి అవసరతల్లో, వారి కష్టాల్లో, వారి నష్టాల్లో, వారి ఇబ్బందుల్లో పరామర్శించి, ఏమంటే అర్థమైతే సఖ్యమైతే చేతనైనటువంటి సహాయము చెయ్యాలి. ఇది దేశభక్తి అంటే. దేశభక్తి అంటే ఏదో కటౌట్లు కట్టేసి, దేశభక్తి అంటే ఏదోది చేసేసి, దేశభక్తి అంటే ఏదేదో చేయడం కాదు ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడున్నట్లుగా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడమే దేశభక్తి. దేవుడు నీకు ఒక స్థితి ఇచ్చాడు. ఆ స్థితిని బట్టి ఇతరులకు నీ సహకారము అందించు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితి ఇస్తాడు దేవుడు. అంతేనా? ముఖ్యమంత్రి గారిలా నేను చేయలా, చేయగలనా? ఆయన స్థాయి అది. ఒకవేళ దేవుడు ఆ స్థాయి ఇచ్చినప్పటికి కూడా సరైనటువంటి విధంగా నడుచుకోలేదనుకోండి, దేవునికి లెక్కప్ప చెప్పాలి. అర్థమవుతుందా మీకు? అందుకేనండి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ విషయమే అధికారులు కూడా కలిగి ఉండాలి ప్రియమైనటువంటి వాళ్ళ. ఏది? యేసు ప్రభువారు చెప్పినటువంటి ఆజ్ఞ. ఎందుకంటే ప్రేమించటంలో ఏముండకూడదో తెలుసా? ఏముండకూడదు? మన పర అనేటటువంటి భేదం ఉండొచ్చు, ఉండకూడదు. మరి మన కులం, మరి నేను నెగ్గాను కనుక మన కులపు వాళ్ళందరికీ సాయం చేస్తాను అన్నాడు అనుకోండి, మంచిదే కదా? ఏమంటారా? మాట్లాడలేదు. అంటే ఒక నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పారు. కనుక ఈ మొదటి యోహాను రాసినటువంటి పత్రిక ఇంకాస్త ముందుకెళ్దాం. చూడండి, బైబిల్ని చాలా జాగ్రత్తగా చదవండి. చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. మొదటి 2వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞ కానీ క్రొత్త ఆజ్ఞను నేను మీకు రాయట్లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రజల్లో ప్రకాశిస్తుంది. కనుక అది ఆయన యందును మీ యందును ఉన్నటువంటి సత్యమే. అంటే వాక్యం ఎవరిలో ఉంటుందో వాళ్ళ గురించి చెప్తున్నాడు ఈ మాట. వెలుగులో ఉన్నాను అంటే, వెలుగులో ఉన్నానంటే నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, ఆయన అంటే నాకు చాలా ఇష్టం, వెలుగంతే కదా, నేను లోకం నాకు వెలుగై ఉన్నాను అన్నాడు కదా. ఇప్పుడు యేసుబాబుని నేను నమ్ముకున్నాను అని వెలుగులోనున్నానని చెప్పుకొనొచ్చు. తన సహోదరుని ద్వేషించేవాడు అయ్యయ్యో వెలుగులో లేడా? నేను యేసుక్రీస్తును నమ్ముకున్నాను అని చెప్పుకునేటటువంటి వాడు తన సహోదరుణ్ణి ద్వేషిస్తే వెలుగులో ఉన్నట్ట, చీకట్లో ఉన్నట్ట? అమ్మో, ఇప్పుడు క్రైస్తవుడు కాదా? చెప్పాలి. ఇంకా కిందకి చదవండి. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు నాకు అభ్యంతరం ఏం లేదంటున్నాడు దేవుడు. ఎందుకంటే నా ప్రేమ కలిగి ఉన్నాడు.
నేను ఎలాగైతే లోకాన్ని ప్రేమించానో అతడు కూడా తన పొరుగువాడిని, తన సహోదరుణ్ణి ప్రేమిస్తున్నాడు. కనుక అభ్యంతరం ఏముంది? తన సహోదరుణ్ణి ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేయుచున్నది కనుక తానెక్కడికి పోవచ్చున్నానో తనకు తెలియదు. యేసుక్రీస్తు అందరినీ ప్రేమించాడు. నువ్వు కూడా అందరినీ ప్రేమించవలసినదే. ఒకరినొకలాగా మరొకలాగా ప్రేమించడానికి వీల్లేదు. నీ పొరుగువాడు ఎవడో తెలియదు, అయినా ప్రేమించవలసిందే. ఏమండి? తర్వాత 4వ అధ్యాయం 4వ అధ్యాయం 20వ వచనం. 20వ వచనం. ఎవడైనాను నేను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించువాడు అతడు అబద్ధమాడుతున్నాడా, సత్యం చెప్తున్నాడా? తాను చూసిన అంటే కనబడుతున్నాడు. తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపనివాడు దాన్ని చూడని దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తాడండి? కనిపించే సహోదరుణ్ణి ఏం చేయట్లా? ప్రేమించట్లే. మరి చూడనటువంటి దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తున్నట్టు? అది ఒక ఆయన పాట రాశాడు. మొక్కలను కుక్కలను ప్రేమించే మనిషి మనిషిని మనిషిగా ప్రేమించలేవా? దేని ప్రేమిస్తున్నాడు? కుక్కలను ప్రేమిస్తున్నాడు. అంతేనా? కరిసేటటువంటి కుక్కలను ప్రేమిస్తున్నాడు. కానీ ఎవరిని ప్రేమించలేకపోతున్నాడు? నిజమేనండి, జగత్తులో అదే జరుగుతుంది ఇప్పుడు. కుక్కలను బైకుల మీద ఎక్కించుకుంటున్నారు, కార్ల మీద ఎక్కించుకుంటున్నారు, పలుపుల మీద. కన్న తండ్రిని మాత్రం ఎక్కడ పడుకోబెడతాడు? మాట్లాడలేదు. చెప్పండి. మరి సహోదరుని జీవితంలో మరో మాట చూపిస్తాను చూడండి. 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను గనక ఎంతగా ప్రేమించాడో చూడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను గనుక దీని వలన ప్రేమ యేసుక్రీస్తు ద్వారా అర్థమైపోయింది మనకి. మనము కూడా సహోదరుల నిమిత్తము మన అవసరమైతే ప్రాణం పెట్టేంత ప్రేమ చూపించాలి. ఉందా నీ భక్తిలో? ఈ లోకపు జీవనోపాధి ఎలా ప్రేమించాలో చెప్తున్నాడు. ఈ లోకపు జీవనోపాధి గలవారై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రం కనికరం లేకపోతే దేవుని ప్రేమ ఎలా నిలుచును? ఒరే తమ్ముడు, కొంచెం అవసరం వచ్చిందిరా, కొంచెం అత్యవసరం రా, ఇదిగో ఈ కార్యక్రమం, లేకపోతే ఇదిగో హాస్పిటల్లో బెడ్న జాయిన్ చేయాలరా, ఒక 10,000 ఉంటే ఇయ్యి అన్నాడు అనుకో, వీడెత్తాడంటావా? మళ్ళీ వీడికి ఇస్తే వడ్డీ రాదేమో. ఎన్ని లెక్కలో? దగ్గరోడికి ఇస్తే ఏమి రాదు, వడ్డీ రాదేమో. అన్నయ్య ఇద్దామని ఉంది కానీ అంటాడనమాట. ఇంతకీ ఇంట్లో పెట్టుకునే ఇద్దామని ఉంది కానీ అంటాడు. మొన్నే అమ్మా మీ మరదలకి లేకపోతే మీ వదినికి ఏదో అవసరం వచ్చి ఖర్చు పెట్టేసిందట. ఏది నీ ప్రేమ? ఆ విషయంలోనే నమ్మకత్వం లేదే, ప్రాణం పెట్టేస్తావా?
ప్రాణం బిడ్డెత్తవా? ఎంత ఉన్నతమైన మాటలండి. నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే ఇక నీ పొరుగువాడిని ప్రేమిస్తావా? నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించట్లేదే, సమాజాన్ని నువ్వు ప్రేమిస్తావా? అంటే నీకు నీవుగా నీతిమంతుడిగా అగుపరుచుకోవడానికి చూపిస్తున్నావు తప్ప కనీసం అండి వారి యొక్క కార్యములలో పాలు పంపులు పొందామన్న ఆలోచన లేదు. అవునా? కొంతమంది భోజనం కూడా చేయరండి, కొంతమంది శుభకార్యాలకు వెళ్ళరండి. చూడండి వెళ్ళమన్నాడో లేదు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, ప్రభువు వెళ్ళమంటే వెళ్దామండి, ప్రభు వద్దంటే మానేద్దామండి. ఎందుకంటే మనం ప్రభువును వెంబడిస్తున్నాం, ఏ బోధకుడిని వెంబడించట్లా. 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక 27వ వచనం చూడండి. ప్రభు వెళ్ళమంటే వెళ్దామండి, లేకపోతే మానేద్దామండి. ఒకవేళ ఇది వాక్యం ఒకవేళ ఎవరికైనా ఇంతవరకు తెలియకపోతే అర్థం చేసుకోండి, మంచి మనసుతో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే మనం అందరం దేవుణ్ణి మహిమపరచాలండి. మనలకు మనము గొప్పవారిగా చూపించుకోవడానికి వీలు లేదండి. చూడండి, అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు ఎవరు మళ్ళీ చెప్పండి, ఎవరెవరు అంటే నువ్వు నమ్మినటువంటి దేవుని యందు విశ్వాసము లేనటువంటి వాడు. ఏం పిలిచాడు? భోజనానికి పిలిచాడు, విందుకు పిలిచాడు, వెళ్ళుటకు నీకు మనస్సు ఉండిన ఎడల, అమ్మో నా తమ్ముడు పిలిచాడు, అమ్మో నా స్నేహితుడు పిలిచాడు, అమ్మో మన పొరుగువాడు పిలిచాడు. ఒకవేళ నీకు మనస్సు ఉంటే మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ అంటే అస్సలు ఆలోచించొద్దు, ఏ విచారణయు చేయక తినొద్దు అని ఉంది కదా అక్కడ. అలా ఉందా? చెప్పాలి. అందరూ బైబిల్ చదువుతున్నారు, అందరూ చూస్తున్నారు. తినమన్నాడా వద్దన్నాడా? మాట్లాడాలి. అస్సలు ఆలోచన చేయొద్దు, ఎందుకంటే నీ సహోదరుడి యొక్క మనసు బాధపడద్దు అక్కడ. నీ సహోదరుడు నిన్ను గౌరవిస్తున్నప్పుడు నీ సహోదరుని కూడా నువ్వేం చేయాలి? గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలంటారు. అవునా? మాట్లాడట్లేదు, చాలండి, సమయం లేదు అక్కడ. గౌరవం ఏం చేయాలి? ఇవ్వాలి. మనం ఒక పక్క ఆయన్ని గౌరవిస్తే, ఇంకొక ఆయన్ని గౌరవిస్తే ఆయన మనల్ని అవునా కదా? అవును ప్రియమైన వాళ్ళ. సార్ అంటే సార్ అంటాడు, లేకపోతే ఏదో పదం వాడితే అలాగ వాడతాడు. ఎంత చక్కగా వ్రాయబడి ఉందండి. కనుక దైవభక్తి ఎంత ముఖ్యమో దేశభక్తి కూడా అంతే ముఖ్యం. కొంతమందికి అట్లా ఉండదండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా. ఒకవేళ నీకే ఆపద సంభవించింది, వద్దు నువ్వు అన్యుడు కనుక నువ్వు రావద్దు, నన్ను తీసుకెళ్ళొద్దు అంటావా? మాట్లాడలేదు. అలాంటి వాళ్ళు ఉన్నారండి? ఉన్నారా? నువ్వు అన్యుడు కనుక నన్ను అసలు ముట్టుకోవద్దు, టచ్ చేయొద్దు అంటారా? అప్పుడు వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు నథింగ్. ఒకవేళ ఎవరైనా ఆపద వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా బలహీనత వచ్చినప్పుడు అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఏ నొప్పో విపరీతంగా వచ్చేస్తుంది. అలా విపరీతంగా వచ్చేసినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, డాక్టర్ గారు మీరు ఏ కులం మీది, ఏ కులం మీది, ముందు అది చెప్పండి తర్వాత వైద్యం చేయండి అంటారా? మాట్లాడలేదు అంటారా? అయ్యో మరి బ్లడ్ పోయింది, బ్లడ్ ఎక్కించాలి, మరి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి తీసుకురండి అన్నాడు. తీసుకురండి, ఆ ముందు అక్కడ టెస్ట్ చేయించరా ఇంటికి. అది ముస్లిందా, క్రైస్తవుడిదా, హిందువుదా, లేక
ఏ కులానికి చెందిన టెస్ట్ చేసి రండి అంటారా? మాట్లాడలేదు అనరే. ముందు అర్జెంటుగా తెచ్చేయండి బాబు, నేను బతికి ఆపదలో ఎదుటివాని సహాయము నీకెంతో, వాడికి ఆపద వచ్చినప్పుడు కూడా నీ సహాయము కూడా అంతే అవసరం. ఇది ప్రతి క్రైస్తవుడు ముఖ్యంగా గుర్తించాలి. ఒకవేళ లోకానికి ఇప్పటికీ అది అర్థం కాకపోవచ్చు, లోకంలో కూడా ఎలాంటి వారు ఉన్నారండి, ఉన్నారు. ధర్మశాస్త్రోపదేశకులు లాంటి వారు ఉన్నారు, శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయలు లాంటి వారు ఉన్నారు. ఇది మన దేశం. మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రేమించగలగవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఒక బంధుత్వం నీకు ఇచ్చాడు అని అంటే అది దేవుడు నిర్ణయించింది, అది దేవుడిచ్చింది. ఈ జీవన బంధాలు కూడా దేవుడు అనుగ్రహించే. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. కనుక దేశంలో ఉన్నటువంటి ప్రతి మనుషులను కూడా ప్రేమించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా లేదు. అంతేనా? ప్రేమించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా మన మీద ఉంది 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 ప్రియమైనటువంటి దేవుని వారు. నీ శత్రువులనైనా ప్రేమించమన్నాడు. ఇంకా ముందుకు వెళ్తే నీ శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నాడు. నీ శత్రువుకి భోజనం పెట్టమన్నాడు. అంతేనా? అవునా? ఎలాగైపోవాలి అడిగి, అలాగైపోవాలి, అలాగే చచ్చిపోవాలి. అంటే నువ్వేం కోరుతున్నావు? ఎదుటివాడి నాశనం కోరుతున్నావు. ఇది దేవుని దృష్టికి, క్రీస్తు దృష్టికి మంచిది కాదు. దైవలేఖనం ప్రకారం చెప్తూ ఉన్నాను. మహానుభావుడు ఆ సిలువ ఎక్కి తన రక్తధారలు కారుతున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం వేళ అంత వేడిమిలో ఆయన వేలాడుతూ ఉన్నప్పుడు కూడా కింద అవమానించే వాళ్ళు అవమానిస్తున్నారు, పొడిచేవారు పొడుస్తూ ఉన్నారు, హేళన చేసేవారు హేళన చేస్తున్నారు, కొట్టేవాళ్ళు కొడుతూ ఉన్నారు, ఉమ్ములూసేవారు ఊస్తున్న, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. వాల్యూ లేదు ఆయనకి అక్కడ. మీరు ఈ ప్రపంచానికి వచ్చాడు, ఈ భూమికి వచ్చాడు, కానీ ఆయనకి విలువ లేదు ఆ ప్రజల దగ్గర. అయినా ఏమన్నాడో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. అదే మాట స్తెఫను పలికాడు. నిజ క్రైస్తవుడు అంటే అది. అదేనండి, వీరిని క్షమించు. అప్పుడు అర్థం కాలేదు ఆ ప్రజలకి, తర్వాత అర్థమైంది ఆయన ఓర్పు, ఓపిక, సహనము, ప్రేమ. ఆ తర్వాత అర్థమైంది, అమ్మో ఈయన సామాన్యుడు కాదు, ఈయన సాక్షాత్తు దేవుని కుమారుడే, సాక్షాత్తు దేవుని కుమారుడే. అందుకని నిన్ను గూర్చి కూడా తెలుసుకునేటటువంటి ఒక సమయం వాళ్ళకి వస్తుంది. వెంటనే అర్థం అవ్వండి. మనం క్రైస్తవుడు అసలే అర్థం అవ్వడు లోకానికి. ఎందుకంటే ఈయన ఈ లోక సంబంధి కాదు, ఆత్మ సంబంధి గనక, దేవుని సంబంధి కనుక మనల్ని గూర్చి కూడా ఆలోచన చేసేటటువంటి సమయం ఒక సమయము వస్తుంది. అంతవరకు కూడా ఓర్పు, సహనము వహించవలసినటువంటి అవసరత ఉందని కేవలం దైవభక్తే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రతి మనుషులను కూడా ప్రేమించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక ఆ ప్రకారంగా జీవిద్దాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. తర్వాత కార్యక్రమం జరిపించుకుందాం.